చాలా ఎమోషనల్ గా ఉంది నాకు. నాన్నగారు పుట్టి 100 సంవత్సరాలు అవుతుంది. అలాగే ఏఎన్ఆర్ కాలేజ్ స్టార్ట్ అయ్యి 75 ఇయర్స్ 70 సంవత్సరాలు అయింది. హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియోస్ అయ్యి 50 ఇయర్స్ అవుతుంది. నాన్నగారు అక్కడ స్థాపించిన అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ లెక్కలన్నీ కరెక్ట్ గా కుదిరాయి. చాలా చాలా ఎమోషనల్ గా ఉందండి. ఏఎన్ఆర్ కాలేజ్ 75 ఇయర్స్ సెలబ్రేషన్ లో పాల్గొనటం సంతోషంగా కాదు, చాలా గర్వంగా ఉంది నాకు. మనుషులు శాశ్వతం కాదు, వాళ్ళు చేసే పనులు శాశ్వతం. నాన్నగారు చేసిన మంచి పనే ఈ కాలేజ్, ఏఎన్ఆర్ కాలేజ్ ఒక ఎగ్జాంపుల్. తాను చదువుకోలేకపోయినా వేలాది మంది చదువుకోవాలని, వారికి బంగారు భవిష్యత్తు ఉండాలని 1959 నేను పుట్టిన సంవత్సరంలో ₹1,00,000 డొనేషన్ ఇచ్చారు. కానీ ₹1,00,000 డొనేషన్ ఇచ్చారు ఏఎన్ఆర్ కాలేజ్కే కాదు, అలాగే ఆంధ్ర యూనివర్సిటీకి ఒక 25,000, ఇంకో 25,000 ఇంకో యూనివర్సిటీకి. ఇక్కడ నేను కోరుకునేది, ఆల్రెడీ ఏఎన్ఆర్ కాలేజ్ మేనేజ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నారని విన్నాను. రేపు నారా లోకేష్ గారు వస్తున్నారు ఇక్కడికి. చాలా సంతోషంగా ఉంది ఆయన రావడం. ఆయన వచ్చినప్పుడు మేనేజ్మెంట్ నా తరపున, మా అక్కయ్య సుశీల తరపున, అలాగే మా అన్నయ్య వెంకట్ తరపున, ఏఎన్ఆర్ ఫ్యామిలీ తరపున మేము ఈ ఏఎన్ఆర్ కాలేజీలో ఒక స్కాలర్షిప్ నాన్నగారి తరపున, అమ్మ తరపున పెట్టాలని మేమందరం అనుకున్నాము. దానికోసం మేము ₹2 కోట్ల అంటే 2 crore rupees ఇవ్వాలని, దాని ఫార్మాలిటీస్ అన్ని ఏఎన్ఆర్ మేనేజ్మెంట్ తో మాట్లాడి అది ఎలా చేయాలి అని ఇమీడియట్ గా చేద్దామని. నాన్నగారు ఎప్పుడో ₹1,00,000 ఇచ్చారు. ఇప్పుడు మేము అంత కూడా ఇవ్వలేకపోతే బాగుండదు. పిల్లలు, నా శ్రీమతి అమల, యాక్చువల్ గా చెప్పాలి అంటే